గుడ్ మార్నింగ్ టు ఆల్. బయట ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారో ప్రతి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మనం ఒక కస్టమర్కి ఫ్లాట్ కొనిపించేటప్పటికి కస్టమర్కి బిల్డర్ మధ్యలో ఏదైతే ఆ బాండింగ్ ఉంటుందో రేపొద్దున ఏమైనా బిల్డర్ మోసం చేస్తాడేమోనో కొత్తగా రియల్ ఎస్టేట్లో రేరా యాక్ట్ అని కూడా పెట్టడం జరిగింది గతంలో. మరి ఈ కస్టమర్ని బిల్డర్ని కలిపిన ఒక వార్తగా ఉన్న మీడియేటర్కి అన్యాయం జరిగితే ఏ చట్టాలు కూడా లేవు. ఎందుకంటే ఈ కమిషన్ బేసిక్ అనేది అన్సెక్యూరిటీగా ఉంటుంది. అదేవిధంగా సైట్లు చూపించిన, ఫ్లాట్లు చూపించిన, ఇండిపెండెంట్ హౌసెస్ చూపించినా సరే కొన్ని సందర్భంలో డైరెక్ట్ అయ్యే యాక్సెస్ ఉంది. అదేవిధంగా వ్యాపారం పూర్తిగా ఫుల్ఫిల్గా చేసేటప్పుడు కూడా అడుగడుగున ఏదో రకంగా సెట్టింగ్ విషయంలో కానీ, డాక్యుమెంట్ విషయంలో కానీ, కమిషన్స్ విషయంలో కానీ, రిజిస్ట్రేషన్కి వెళ్ళినంత వరకు కూడా అనేక రకాలుగా ప్రతి వ్యక్తులు కూడా ఎదుర్కొంటున్నారు. అలాగని ఫీల్డ్ని వదిలేస్తామా అంటే వదలలేము. ఒక బండిలో పెట్రోల్ అయిపోతే బండిని వదిలేస్తామా? ఏదో రకంగా బండి నడపాలి కదా. మన జీవిత బండి కూడా అంతే. ఒక ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే, డ్రైవ్ చేస్తూ వెళ్తుంటేనే నేరం అంటున్నారు. మరి ఇంత కష్టపడి లక్షలు పెట్టి కస్టమర్లు తీసుకొచ్చి కొనిపించే ప్రాసెస్లో, అంటే లక్షలు పెట్టుకుంటారని చెప్పేసి తీసుకొచ్చే ప్రాసెస్లో కూడా ఒక కమిషన్ రాకపోతే వాళ్ళకైతే న్యాయం జరగడానికి ఒక బిల్డర్ మోసం చేస్తే రేరా యాక్ట్ ఉంది. మరి ఈ బిల్డరు కస్టమర్ కూడా డైరెక్ట్గా మోసం చేసే పరిస్థితి వస్తే మరి ఈ మీడియేటర్ వారధిగా నిలబడిన మీడియేటర్ పరిస్థితి ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రతి వ్యక్తులు కూడా యూనియన్ అని ఉంది. ఒక రియల్ ఎస్టేట్లో మాత్రమే యూనియన్ లేదు. ఎందుకు ఆ చిన్న చూపు అర్థం కావట్లేదు. ఒక కస్టమర్ని తీసుకొచ్చి కొనిపించే ఆ గొప్పతనం ఎవరికైనా ఉందంటే అది మార్కెటింగ్ మిత్రులు ఒకటి ఉంది. అది గర్వంగా చెప్పుకోవచ్చు. నేను పలదర కొనండి బాగుంటుంది అంటేనే కస్టమర్ కొంటాడు. ముందు మనల్ని చూసి వస్తారు కస్టమరు. తర్వాత వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ బట్టి, అలాగే వాళ్ళకి సర్వీస్ మొత్తం మనమే ఇస్తాము. ఎవరు సర్వీస్ కూడాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత సర్వీస్ చేసిన కస్టమర్స్ కూడా పూర్తిగా డబ్బులు ఇవ్వడానికి మనసు రావట్లేదు. లక్షలు పెట్టుకుంటున్నారు. తీరా చూస్తే కమిషన్కి వచ్చాక ఇది ఉంచు అది ఉంచని పట్టుకెళ్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఇచ్చిన వ్యక్తుల కోసం కాదు, ఎవరి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా మంచి చెడ్డ రెండూ మాట్లాడుకోవాలి. ఇందులో అందరికీ వర్తిస్తుంది. బిల్డర్ మంచోడైతే సకాలంగా మన డబ్బులు మనకు వస్తాయి డైరెక్ట్ అయినప్పటికి కూడా. లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మకైపోయి ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇలా ఎంతకాలం అని చెప్పి ఈ అన్యాయం ఎంతకాలం జరిగినా సరే కామ్గా కూర్చుని ఎలా ఉండగలుగుతున్నాం? అయితే వ్యాపారంలో ఉన్నాం కాబట్టి, తప్పదు కాబట్టి, మనందరూ కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి ఏదో రకంగా అలా నెట్టుకొని వస్తున్నాం. ఇది చాలా పొరపాటు. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి? వ్యాపారాన్ని వదిలేస్తామా? వదలలేము. ఎందుకంటే మనం మెయింటైన్ అవుతున్నది, చేస్తుంది ఫుల్ ఫిడ్జ్డ్గా ఇదే కాబట్టి ఈ వ్యాపారాన్ని న్యాయంగా ముందుకు వెళ్ళాలని